హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ రవి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ థింక్ ఇన్ మ్యాథ్వే. ఫ్రెండ్స్, నేను ఈరోజు చెప్పబోయే వీడియోలో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ యొక్క బేసిక్స్ను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో అంతకన్నా ముందు అసలు ట్రిగ్నామెట్రీ అంటే ఏంటో, ట్రిగ్నామెట్రీని మనం ఎక్కడ యూస్ చేస్తాం, రియల్ లైఫ్లో ట్రిగ్నామెట్రీ యొక్క యూస్ ఏంటి, ఇదంతా మీకు కొంచెం ఒక రెండు ముక్కలు చెప్పేస్తాం ఫ్రెండ్స్. సో చాలామందికి ట్రిగ్నామెట్రీ చదివేటప్పుడు ఈ సైన్ టీటా ఏంటి, కాస్ టీటా ఏంటి, టాన్ టీటా ఏంటి, ఇవన్నీ మనం ఎక్కడ యూస్ చేస్తాం, అసలు ఇవి ఎందుకు చదువుకోవాలి మనం అని చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే ఏ బుక్లో రాయారు ట్రిగనమెట్రీ అని చాప్టర్ నేమ్ ఉంటుంది, రేషియోస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, సొల్యూషన్ చేసుకోవాలి, అలా వెళ్తూనే ఉంటాం. కానీ అది రియల్ లైఫ్లో మనం ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది మనం థింక్ చేయాల్సి వస్తుంది అంతే. సో నేను ఈ వీడియో ఎండింగ్లో అసలు ట్రిగనమెట్రీని మనం రియల్ లైఫ్లో ఎక్కడ యూజ్ చేస్తాం, ఏ విధంగా యూజ్ చేస్తాం, అసలు మనం ట్రిగనమెట్రిక్ రేషియోస్ని యూజ్ చేసి చాలా చాలా కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ పర్వతాల హైట్ను కానీ, లైట్ పోల్స్ హైట్ను కానీ, ఒక రెండు బిల్డింగ్ల మధ్యలో ఉన్న డిస్టెన్స్ని కానీ, వీటన్నిటిని మనం కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. అదే ఏ విధంగా నేను వీడియో చివరిలో 2 ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకెందుకు లేట్, చలో. సో ఫ్రెండ్స్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ టాపిక్ చెప్పబోయే ముందు అసలు ట్రిగ్నోమెట్రీకి ఆ వర్డ్ ఎలా వచ్చింది, అసలు ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి అని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో మనం ట్రిగ్నోమెట్రీ అనే వర్డ్ని తీసుకుంటే దీన్ని రెండు పదాలుగా డివైడ్ చేసి చదివితే 2 వర్డ్స్ వస్తాయి ఫ్రెండ్స్, ట్రైగోనాన్ అండ్ మెట్రాన్. సో ట్రైగోనాన్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మనకందరికీ తెలుసు. పాలిగాన్ అంటే ఒక షేప్ విత్ ఎన్ సైడ్స్, అంటే మల్టిపుల్ సైడ్స్ ఉన్నదాన్ని పాలిగాన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 సైడ్స్ ఉన్న దాన్ని పెంటగాన్ అంటాం. అదేవిధంగా 6 సైడ్స్ ఉన్నదాన్ని హెక్సాగాన్ అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 10 సైడ్స్ ఉంటే దాన్ని డెకాగాన్ అంటాం. సో ట్రయాంగిల్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి, ట్రయాంగిల్కి 3 సైడ్స్ ఉంటాయి. సో ట్రయాంగిల్ని ట్రైగాన్ అంటాం. సో ఈ ట్రైగాన్ అనే వర్డ్ నుంచే మనకు ట్రైగాన్ అని వచ్చింది. సో ఇవి రెండు గ్రీక్ వర్డ్స్. ట్రైగానాన్ని ట్రయాంగిల్ అంటాం. అండ్ మెట్రాన్ అంటే మిజర్. సో టోటల్గా మనకు ట్రిగనోమెట్రీ అంటే మెజర్మెంట్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ఫ్రెండ్స్, మనకు ట్రిగనోమెట్రీలో మెయిన్గా వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ని మనం మెజర్ చేయడానికి ట్రిగనోమెట్రీ అనేది బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లంబకోణ త్రిభుజం. ఒక త్రిభుజంలో ఏదో ఒక కోణం ఖచ్చితంగా 90 డిగ్రీస్ కలిగి ఉంటే దాన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. నేను గీసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ ఈ కోణం వచ్చేసి మనకు 90 డిగ్రీస్ ఉంటుంది. మిగతా రెండు కోణాలు సమ్ చేస్తే మనకు 90 డిగ్రీస్ వస్తుంది. ఎందుకంటే ఒక ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ఆల్, అదే మొత్తం కోణాల విలువ వచ్చేసి 180 డిగ్రీస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో దీన్ని మనం టీటా అనుకుందాం ఇక్కడ. అండ్ టీటాకి పక్కగా ఉన్న సైడ్ అంటే ఈ సైడ్ని, దీన్ని మనం అడ్జసెంట్ సైడ్ అంటాం. టీటాకి ఆపోజిట్ సైడ్ ఉండే సైడ్ని ఆపోజిట్ సైడ్ అంటాం. ఇది మనకు తెలుసు హైపోటెనస్. ఫ్రెండ్స్, దీన్నే తెలుగులో అడ్జసెంట్ సైడ్ అంటే ఆసన్న భుజం లేదా పక్క భుజం అంటారు. ఆపోజిట్ సైడ్ అంటే ఎదుటి భుజం అంటారు. హైపోటెనస్ అంటే కర్ణం అంటారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ భుజాలకు ఒక 3 సమ్ నేమ్స్ ఇస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ అడ్జసెంట్ సైడ్కి బి అనుకుందాం, ఆపోజిట్ సైడ్ని ఏ అనుకుందాం, హైపోటెనస్ని సి అనుకుందాం. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉన్నాయి. ఈ 3 సైడ్స్ని యూజ్ చేసి మనం 6 రేషియోస్ను కనుక్కోవచ్చు. ఆ రేషియోస్ ఏవేవి? ఏ బై బి, ఏ బై సి, బి బై ఏ, బి బై సి,
సి బై ఏ, సి బై బి. సో ఈ సిక్స్ రేషియోస్ని మనం ట్రిగనామెట్రిక్ రేషియోస్ అంటాం. సో ఫ్రెండ్స్, ఇలా మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇలా 6 ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఉంటాయి. సో ఈ ట్రిగనామెట్రిక్ రేషియోస్కి సమ్ నేమ్స్ ఉన్నాయి మ్యాథమెటిక్స్లో. ఆ నేమ్స్ ఏంటో ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 6 రేస్కి ట్రిగనామెట్రిక్లో 6 నేమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవేంటో ఇప్పుడు చెప్తాను నేను. ఫస్ట్ వచ్చేసి మనం A/C రేషియోని తీసుకుందాం. A/C. ఏ అంటే ఏంటి ఇక్కడ? ఏ అంటే ఆపోజిట్ సైడ్, బై సి అంటే హైపోటెనస్. సో దీన్ని మనం సైన్ ఆఫ్ టీటా అంటాం, ఆర్ సింప్లీ సైన్ టీటా. నెక్స్ట్ వచ్చేసి B/C రేషియో తీసుకున్నాం. B/C బి అంటే ఏంటి ఇక్కడ? అడ్జసెంట్ సైడ్, అండ్ సి అంటే హైపోటెనస్. దీన్ని మనం కొసైన్ ఆఫ్ టీటా అంటాం, ఆర్ సింప్లీ కాస్ టీటా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం A/B రేషియోని తీసుకుందాం. ఏ అంటే ఆపోజిట్ సైడ్, బి అంటే అడ్జసెంట్ సైడ్. దీన్ని మనం టాంజెంట్ ఆఫ్ టీటా అంటాం, ఆర్ సింప్లీ టాన్ టీటా. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనం A/B రేషియోని మనం ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. దాన్ని A/C బై B/C. సో సిసి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ABB వస్తుంది. సో ఇక్కడ A/C అనేది సైన్ టీటా అండ్ B/C అనేది కాస్ టీటా. సో సైన్ టీటా బై కాస్ టీటా ఈక్వల్ టు టాన్ టీటా. సో ఇప్పుడు మిగతా 3 రేషియోస్ చెప్పుకున్నాం. C/A రేషియోని తీసుకున్నాం. C/A అంటే ఏంటి? సి అంటే హైపోటెనస్, ఏ అంటే ఆపోజిట్ సైడ్. సో హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ని మనం వచ్చేసి కొసికెంట్ టీటా అంటాం, కొసికెంట్ ఆఫ్ టీటా, ఆర్ సింప్లీ కొసెక్ టీటా. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రెండ్స్, మనం C/A అనేది మనం చూస్తుంటే ఇక్కడ A/Cకు రివర్స్లో ఉంది, అంటే రెసిప్రోకల్లో ఉంది. సో మనం దీన్ని ఏం రాసుకోవచ్చు? A/C అంటే 1/sin టీటా. సో 1/sin టీటా ఈక్వల్ టు కొసెక్ టీటా అని రాసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ C/B రేషియోని తీసుకున్నాం. C/B అంటే సి అంటే హైపోటెనస్, బి అంటే అడ్జసెంట్ సైడ్. సో కర్ణం బై ఆసన్న భుజం. సో దీన్ని మనం సికెంట్ ఆఫ్ టీటా అంటాం, ఆర్ సింప్లీ సెక్ టీటా. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే B/Cకు రెసిప్రోకల్లో C/B ఉంది. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 1/cos టీటా ఈక్వల్ టు సెక్ టీటా రాసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, 1/cos టీటా అంటే C/B. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ద ఫైనల్ లాస్ట్ రేషియో వచ్చేసి B/A. బి అంటే అడ్జసెంట్ సైడ్, ఏ అంటే ఆపోజిట్ సైడ్. దీన్ని వచ్చేసి మనం కో టాంజెంట్ ఆఫ్ టీటా అంటాం, ఆర్ సింప్లీ కాట్ టీటా. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనం A/Bకి రివర్స్లో రెసిప్రోకల్లో B/C ఉంది. సో మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు? A/B అంటే టాన్ టీటా. సో దీన్ని 1/tan టీటా అని కూడా రాసుకోవచ్చు. సో 1/tan టీటా ఈక్వల్ టు కాట్ టీటా. సో మనకు ఈ 6 రేషియోస్కి 6 నేమ్స్ వచ్చేసినాయి కదా ఫ్రెండ్స్. సో ఒకసారి ఏవేవో చెప్తాను. సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, అండ్ కొసెక్ టీటా, సెక్ టీటా, అండ్ కాట్ టీటా. సో ఫ్రెండ్స్, ఈ 6 రేషియోస్నే మనం ట్రిగనామెట్రిక్ రేషియోస్ అంటాం.
ఓకే, ఈ రేషియోస్ ఎలా వచ్చాయో తెలిసే కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇప్పుడు మనం ఈ టీటా దగ్గర ఈ రేషియోస్ వాల్యూస్ని ఎలా ఎలా కనుక్కోవాలో, ఎలా ఉంటాయి అసలు ఆ వాల్యూస్ ఏంటో సింపుల్ వేలో మీకు గుర్తుపెట్టుకునేలా చేస్తా ఫ్రెండ్స్. సో ఈ టీటా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీటా వాల్యూ 45 డిగ్రీస్ ఉండే ఏ వాల్యూ ఎంత, sin 45, tan 45, cos 45 అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ టీటా ఈక్వల్ టు 60 ఉంటే ఎలా, అలా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సింపుల్గా దీన్ని ఒక టేబుల్లో రాసుకుందాం. సో మనకు కావాల్సింది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ హారిజెంటల్గా నేను యాంగిల్స్ రాస్తాను టీటా వాల్యూస్, వర్టికల్గా రేషియో వాల్యూస్ రాస్తాను. సో హారిజెంటల్లీ యాంగిల్ ఇన్ టీటా, వర్టికల్లీ రేషియోస్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఓకే, సో నేను 6 యాంగిల్స్ ఇక్కడ రాస్తున్నాను ఫ్రెండ్స్. 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees and 180 degrees. ఓకే, అండ్ రేషియోస్ వచ్చేసి sin theta, cos theta, tan theta, cosec theta, sec theta, ఫైనల్లీ cot theta. సో వీటికి వాల్యూస్ ఎలా, చాలా సింపుల్ వేలో ఈ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు చెప్తాను. సో ఈ 180 డిగ్రీస్ని వదిలిపెట్టేసాను, ఎందుకంటే మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి మనం తీసుకుంటున్నాం కాబట్టి. సో 90 డిగ్రీస్ వరకు ఇప్పుడు చూద్దాం. సో 90 డిగ్రీస్ వరకు జీరో నుంచి నంబర్స్ వేసుకుంటూ వెళ్ళండి 90 డిగ్రీస్ వరకు. సో 0, 1, 2, 3, 4. సో నేను ఇక్కడ పక్కగా రఫ్గా చేశాను ఫ్రెండ్స్. ఒకవేళ 0, 1, 2, 3, 4. సో సింపుల్గా ఇట్లా చేసుకుందాం. ఎట్లా గుర్తుపెట్టుకోవాలని సింపుల్ ట్రిక్స్ చెప్తున్నా అంతే. సో టోటల్ మనకి ఎంతవరకు వచ్చింది నంబర్స్ 4. సో ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని 4తో డివైడ్ చేయండి. సో 0/4, 1/4, 2/4, 3/4, 4/4. సో వీటికి ఇప్పుడు స్క్వేర్ రూట్ చేయండి షార్ట్ కట్ వేలో ఉన్నట్టు. సో మనకు తెలుసు 0/something is 0, దాని స్క్వేర్ రూట్ ఆఫ్ 0 అన్న 0నే వస్తుంది. సో 1/4 అంటే 1/√4 వస్తుంది. √4 అంటే 1/√2 అవుతుంది. సో ఇక్కడ 2 1 జా 2, 2 2 జా 3. సో ఇది 1/√2 వస్తుంది. సో ఇది √3/√4 వస్తుంది. ఇది 4 4 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి √1 వస్తుంది. సో వీటిని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది. సో ఫస్ట్ వాల్యూ వచ్చేసి 0, నేను ఇక్కడ ఇస్తున్నా. సో నెక్స్ట్ వాల్యూ వచ్చేసి 1/√4 అంటే √4 అంటే 2 వస్తుంది. సో 1/2. సో ఇది 1/√2 అంటే 1/√2 అలాగే ఉంటుంది కాబట్టి 1/√2. నెక్స్ట్ 3 వాల్యూ 60 డిగ్రీస్ వాల్యూ వచ్చేసి √3/√4. √4 అంటే 2 వస్తుంది. సో √3/2. సో sin 90 డిగ్రీస్ వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అంటే 1. సో సింప్లీ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు sin θ అంటే టీటా వాల్యూస్ వచ్చేసి ఏంటి 0. సో sin 0 = 0, sin 30 = 1/2, sin 45 degrees = 1/√2, sin 60 degrees = √3/2 అండ్ sin 90 degrees = 1. సో వీటిని జస్ట్ రివర్స్ ఆర్డర్లో వేస్తే cos θ వస్తుంది. అంటే ఎలాగా, ఇప్పుడు సో 1 ఇక్కడ వేయండి, √3/2ని ఇక్కడ ఇట్లా రివర్స్ ఆర్డర్లో జస్ట్ cos θ 1, √3/2, 1/√2, 1/2, 0. సో సేమ్ ఇవే వాల్యూస్ని నేను రివర్స్ చేశాను అంతే.
సో కాస్ట్ టీటా వాల్యూస్ మనకు వచ్చేసినాయి. నెక్స్ట్ ఏంటి tan టీటా. సో మనకు tan టీటా వాల్యూస్ తెలుసు sin టీటా బై కాస్ట్ టీటా. సో sin టీటా ఏముంది ఇక్కడ 0, కాస్ట్ టీటా ఏముంది 1, 0/1 0. సో 1/2/√3/2 ఇక్కడ వేస్తున్నా రఫ్కి 1/2/√3/2. సో 2 క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది 1/√3. సో tan 45 1/√2 1/√2. సో సేమ్ నెంబర్స్ డివైడ్ బై చేస్తే ఏమొస్తుంది సార్ ఫ్రెండ్స్ 1. సో నెక్స్ట్ √3/2 1/2. సో 2 క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి √3. సో tan 90 degrees వచ్చేసి ఏంటి 1/0. సో సంథింగ్ ఎనీ నెంబర్ బై 0 ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఆర్ నాట్ డిఫైన్డ్ అంటారు. సో నేను నాట్ డిఫైన్డ్ అంటున్నా. సో ఇక్కడ tan వాల్యూస్ వరకు వచ్చేసినాయి. సో నెక్స్ట్ ఏంటి కొసెక్ టీటా. నేను కొసెక్ టీటా అంటే చెప్పిన కొసెక్ టీటా అంటే ఏంటి 1/sin టీటా. సో sin టీటాను మనం రివర్స్లో రాసుకుంటేనే కొసెక్ టీటా వాల్యూస్ వస్తుంది. సో కొసెక్ టీటా అంటే 1/sin టీటా. సో 1/sin టీటా అంటే ఇక్కడ వచ్చేసి సైన్ వాల్యూ ఎంత ఉంది 0. సో 1/0 అంటే నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ 1/1/2 ఏమొస్తుంది ఫ్రెండ్స్ 2. నెక్స్ట్ 1/1/√2. సో దీని రివర్స్ 2/√3. సో 1/1 అంటే 1. సేమ్ ఇప్పుడు sec టీటా అంటే 1/cos టీటా. 1/cos టీటా మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇట్లా కాస్ట్ని 1/cos టీటా వేసుకొని లేకపోతే ఇదే వాల్యూస్ని రివర్స్ ఆర్డర్లో వేసుకోవచ్చు. సో నేను 1/cos టీటా వేస్తున్నాను. 1/cos టీటా 1/1 వచ్చేసి 1, 1/√3/2 వచ్చేసి 2/√2. సో 1/1/2 వచ్చేసి √2, 1/1/2 వచ్చేసి 2. సో 1/0 అంటే నాట్ డిఫైన్డ్. సో cot టీటా అంటే 1/tan టీటా. 1/tan టీటా ఆర్ కాస్ట్ టీటా బై sin టీటా. సో 1/tan టీటా. 1/tan టీటా వాల్యూ వచ్చేసి 1/0 అంటే నాట్ డిఫైన్డ్. 1/1/√3 అంటే √3. 1/1 అంటే 1, 1/√3 వచ్చేసి 1/√3 అండ్ 1/నాట్ డిఫైన్డ్ అంటే సో 0. ఇది అంటే 1/ఇన్ఫినిటీ అన్నట్టు. 1/ఇన్ఫినిటీ ఈక్వల్ టు. సో ఫ్రెండ్స్ సో 1/నాట్ డిఫైన్డ్ అంటే 0 వచ్చేసింది మనకు. సో సింప్లీ ఇవి ట్రిగ్నోమెట్రీ వాల్యూస్. సో 180 degrees అండ్ 180 degrees వాల్యూస్ వచ్చేసి అసలు ఏముంటుంది సింప్లీ మనకు 90 degreesకు ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వాటికి మనం నెగిటివ్లో వస్తాయి. సో -1 ఉంది కాబట్టి ఇక్కడ sin 90 1 ఉంది కాబట్టి sin 180 -1 వస్తుంది. 0 అంటే 0 వస్తుంది. నాట్ డిఫైన్డ్ అంటే నాట్ డిఫైన్డ్ వస్తుంది. 1 అంటే -1, నాట్ డిఫైన్డ్ 0. సో సింప్లీ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ టేబుల్ని సింపుల్ వేలో ఎలా గుర్తు చేసుకోవాలో అర్థం చేసుకోవాలో ఇది ట్రిక్స్ ఫ్రెండ్స్. సో మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీకు sin టీటా వాల్యూస్ తెలిస్తే మిగతా అన్ని వాల్యూస్ మీకు తెలుస్తుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ sin 30 degrees నీకు 1/2 అని తెలిసిందనుకో. సో sin 1/2 అంటే నీకు cos 60 ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఎందుకంటే సైన్లో స్ట్రేట్ ఉన్న వాల్యూస్ రివర్స్లో కాస్ట్ టీటా వాల్యూస్ వస్తాయి. సో sin టీటాకి కాస్ట్ టీటాకి వాల్యూస్ నీకు తెలిసినాయి అనుకో ఆటోమేటిక్గా tan టీటా కొసెక్ టీటా sec టీటా cot టీటా వీటన్నిటి వాల్యూస్ నీకు తెలిసిపోతాయి. సో ఫ్రెండ్స్ ఇవి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వాల్యూస్. సో వీటిని మనం రియల్ లైఫ్లో ఎక్కడ యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం, సో అది ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్. మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏదైనా ఒక సైడ్ అండ్ ఒక యాంగిల్ తెలిస్తే మిగతా అన్ని సైడ్స్ మిగతా అన్ని యాంగిల్స్ తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మనకు ఒక టీటా అండ్ ఒక సైడ్ వాల్యూస్ తెలిస్తే మిగతా సైడ్ వాల్యూస్ అండ్ మిగతా టీటా వాల్యూస్ తెలిసిపోతుంది. సో
ఇప్పుడు దీన్ని రియల్ లైఫ్లో ఎందుకు యూజ్ చేస్తాం మ్యాక్సిమం హైట్స్ ఒక పర్వతాల ఎత్తు కానీ టవర్స్ ఎత్తు కానీ లైట్ పోల్స్ ఎత్తు కానీ కనుక్కోవడానికి ట్రిగ్నోమెట్రీ రేషియోస్ యూజ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మనకు అందరికీ కామన్గా తెలిసింది ఒక లైట్ పోల్ని తీసుకున్నాం. ఈ లైట్ పోల్ యొక్క హైట్ ఇప్పుడు మనం కనుక్కోవాలి ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ యూజ్ చేస్తే. సో ఈ లైట్ పోల్ని సమ్ డిస్టెన్స్ నుంచి చూస్తున్నాం సమ్ యాంగిల్తో. సో దీన్ని ఏబిసి అనుకుందాం. సో ఈ షేప్ వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్, ఇది 90 degrees. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని ఏదో ఒక యాంగిల్ ఫర్ ఎగ్జాంపుల్ 60 degrees యాంగిల్తో మనం చూస్తున్నాం అని అనుకోండి. సో ఏ అండ్ బి వాల్యూ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ర్యాండమ్ వాల్యూ 15 meters అనుకోండి, 15 meters. సో ఏ నుంచి బికి డిస్టెన్స్ 15 meters ఉంది, ప్లస్ మనకు ఒక యాంగిల్ తెలుసు. సో మనకు ఒక డిస్టెన్స్ తెలుసు, ఒక యాంగిల్ తెలుసు. సో మనం ఇప్పుడు మిగతా వాల్యూస్ అన్నీ అనుకుందాం. సో ఫస్ట్ మనం ఈ లైట్ పోల్ యొక్క హైట్ అనుకుంటాను. సో బీసీ వాల్యూ మనకు కావాలి. నేను ఇప్పుడు ఏబీని మనం ఏమంటాం అడ్జసెంట్ సైడ్. ఏబీ వాల్యూ 15 meters అండ్ టీటా వాల్యూ ఎంత ఉంది 60 degrees ఉంది. సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో అడ్జసెంట్ సైడ్ని ఆపోజిట్ సైడ్ని బేస్ చేసుకొని మనకు వచ్చే రేషియో tan θ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, tan θ అంటే ఇది ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో నేను ఇక్కడ హైట్ కనుక్కోవడానికి tan θ అని యూజ్ చేస్తున్నాను. tan θ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో tan θ వాల్యూ ఎంత ఉంది మనకు 60 degrees ఉంది. సో tan 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ వాల్యూ ఏంది మనకు తెలియదు, మనం కనుక్కోవాల్సిందే హైట్ కాబట్టి బీసీ అలాగే ఉంచేస్తున్నా. అడ్జసెంట్ వాల్యూ ఎంత ఉంది 15 meters ఉంది, 15. సో మనకు tan 60 మీరు ఈ టేబుల్ యూజ్ చేసుకోండి కావాలంటే. tan 60 వాల్యూ మనకి ఎంత ఉంది √3. సో ఇది √3 ప్లస్ ఈ 15 నేను ఇటు పంపిస్తున్నా. సో మల్టిప్లై అవుతుంది. సో బీసీ అంతే సింపుల్, మనకు బీసీ వాల్యూ వచ్చేసింది. బీసీ అంటే ఏంటి హైట్ ఆఫ్ ది పోల్. సో సింప్లీ బీసీ ఈక్వల్ టు 15 × √3 meters. సో సింపుల్ ఫ్రెండ్స్. సో మనకు ఇలా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని యూజ్ చేసి రియల్ టైంలో హైట్ని ఎలా మెజర్ చేస్తామో తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ అదేవిధంగా మనం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక రెండు బిల్డింగ్లు ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సమ్ బిల్డింగ్, దీని పక్కనే ఇంకొకటి, ఇది కాస్త హైట్ ఎక్కువ ఉంది ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. సో ఈ రెండు బిల్డింగ్స్కి మధ్యలో మనకు అటాచ్ చేయడానికి ఒక స్టెప్స్ కావాలి మనకు అనుకోండి. సో ఈ చిన్న బిల్డింగ్ కార్నర్ నుంచి ఈ పెద్ద బిల్డింగ్ వరకు నేను స్టెప్స్ ఈ విధంగా వేస్తాను. సో మనకు డిస్టెన్స్ వచ్చేసి ఒక 9 meters అనుకోండి. సో దీన్ని ఇప్పుడు ఈ షేప్ ఎలా అనిపిస్తుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దీన్ని ఏబిసి అనుకోండి. ఈ యాంగిల్ వచ్చేసి 45 degrees యాంగిల్లో మనం ఉంది అనుకోండి. సో మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి, ఈ స్టెప్స్ వేస్తున్నాం కాబట్టి మనం దీనిలో ఎందుకు అనుకోవాలి. ఈ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ వరకు స్టెప్స్ వేయాలంటే ఎంత హైట్తో ఎంత లెంత్తో వేయాలి అనేది మనం కనుక్కుందాం. ఏసీ వాల్యూ అనుకోవాలి. సో ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్లో మీరు ఏదైనా తీసుకోండి. ఏసీ అంటే ఇక్కడ కర్ణం, ఇది ఆపోజిట్ సైడ్ ఇది అడ్జసెంట్ సైడ్ అనుకుంటే ఇది కర్ణం అవుద్ది. సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో కర్ణం వాల్యూ కనుక్కోవాలంటే మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. sin θ వాల్యూస్ తీసుకున్నా మనం కర్ణం కనుక్కోవచ్చు, cos θ వాల్యూ తీసుకున్నా మనం కర్ణం కావచ్చు. కాకపోతే మనకు ఇక్కడ ఏ వాల్యూ తెలుసు, సో అడ్జసెంట్ సైడ్ వాల్యూ తెలుసు.
సో అడ్జసెంట్ సైడ్ వాల్యూ కావాలి, అదేవిధంగా హైపోటెనస్ సైడ్ వాల్యూ కావాలంటే మనకు ట్రిగనామెట్రిక్ రేషియోలో కాస్ట్ థీటా వాల్యూస్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు అడ్జసెంట్ సైడ్ ఉంది, హైపోటెనస్ సైడ్ ఉంది కాబట్టి కనుక్కోవడానికి సింపుల్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను సో వీటిని ఇప్పుడు హైపోటెనస్ వాల్యూ కనుక్కోవడానికి నేను కాస్ట్ థీటాని ఇక్కడ యూజ్ చేస్తున్నాను. అంతకుముందు మెజర్మెంట్స్ రాసుకుంటే ఏబి ఈక్వల్ టు 9 meters, టీ యాంగిల్ ఏ ఈక్వల్ టు 45 degrees. సో ఇక్కడ కాస్ట్ థీటాని తీసుకుందాం. కాస్ట్ థీటా ఈక్వల్ టు ఏంటి ఫ్రెండ్స్, బి బై అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ అంటే మనకి ఎంత ఇక్కడ 9 meters, 9 బై హైపోటెనస్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఇలాగే పెట్టుకున్నాం. సో ఇప్పుడు కాస్ట్ థీటా వాల్యూ వచ్చేసి 45 degrees. కాస్ 45 ఈక్వల్ టు 9 బై హైపోటెనస్. సో కాస్ 45 వాల్యూ ఎంత మనకు ఇక్కడ, కాస్ 45 అంటే 1/√2. సో 1/√2 వేస్తున్నా. 1/√2 ఈక్వల్ టు 9 బై హైపోటెనస్. ఇక్కడ ప్లేస్ అంతే. సో దీని నుంచి నేను హైపోటెనియస్ ఎలా అనుకుంటా, హైపోటెనియస్ని ఇక్కడ పంపిస్తా, దీన్ని ఇక్కడ పంపిస్తా. హైపోటెనియస్ ఈక్వల్ టు 9 × √2/1 అంతే కదా ఫ్రెండ్స్. ఇక్కడ హైపోటెనియస్ ఇక్కడికి వెళ్తుంది, √2 ఇక్కడికి వెళ్తుంది. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చేసింది, హైపోటెనియస్ ఈక్వల్ టు 9 × √2 meters. సో మనకు హైపోటెనియస్ వాల్యూస్ కూడా వచ్చేసింది 9 × √2 meters. సో ఈ విధంగా మనం ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ని యూజ్ చేసి రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తాం అని అనుకుంటాం. అంతేగాని ట్యాన్, సైన్, కాస్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, ఎందుకు చదువుకుంటున్నామని అనుకోకండి. మనం చాలా చోట్ల మనం ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ని యూజ్ చేస్తాం. ట్రిగోనోమెట్రిక్ని మన వేదిక్ మ్యాథమెటిక్స్లో కూడా చాలా గొప్పగా చెప్పారు మన ఇండియన్ మ్యాథమెటిషియన్స్. సో ఫ్రెండ్స్, ఇప్పటికైతే ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ నుంచి ఇప్పటికి ఆపేస్తున్నాను ఫ్రెండ్స్. మిగతావి నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ట్రిగోనోమెట్రీని మనం రియల్ లైఫ్లో ఏ విధంగా యూజ్ చేస్తామో. సింపుల్ అంతే. మనం దేనైనా హైట్ కనుక్కోవాలన్నా, ఏ డిస్టెన్స్ మెజర్మెంట్స్ కనుక్కోవాలన్నా మనం ట్రిగోనోమెట్రీని యూజ్ చేస్తాం. మీరు రియల్ లైఫ్లో చెప్పాలంటే ఇప్పుడు హైదరాబాద్లో మెట్రో స్టేషన్ వర్క్స్ జరుగుతుంటే ఆ స్టెప్స్ ఎక్కడో తయారు చేసి తీసుకొచ్చి స్టేషన్ దగ్గర ఫిట్ చేయడం జరుగుతుంది. ఇదంతా ఎలా అంటే వాళ్ళు ట్రిగోనోమెట్రిక్ బేసిక్స్ని యూజ్ చేస్తారు పక్కా. సో వాళ్ళు ఆ స్టేషన్ ఎంత హైట్లో ఉంది, ఎంత డిస్టెన్స్ నుంచి మనం స్టెప్స్ వేయాలి, ఏ యాంగిల్ వేయాలి అనేది అంతా ముందే మెజర్స్ చేసుకొని వాళ్ళు రియల్ లైఫ్లో ఇలా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.